డ్రింకింగ్ వాటర్ దానికి మ్యాండేటరీ. బికాజ్ మనకి సముద్రం సీ కోస్ట్ చాలా ఉంది. వై కాంట్ వి యూజ్ దట్ అనే పదానికి ఆల్టర్‌నేటివ్ దొరకట్లేదా? లేకపోతే డేటా సెంటర్ వాటి ఉపయోగం అంటే ఆ సీ వాటర్‌ని మనం ఉపయోగించుకోలేదా? ఉపయోగించుకోవచ్చు. జనరల్‌గా మనకు సాల్ట్, గిల్ట్ ఉంటాయి గదా! దెన్ వన్స్ దే యూజ్ ఇన్ ద సిస్టమ్ ఓకే. బ్లాకేజెస్ అయితాయి అంటే ఫ్రెష్ వాటర్ ఉండాలి. ఓకే. క్లీన్ వాటర్ ఉంటే దెన్ అది దాని సర్క్యులర్ సిస్టమ్స్‌లో వర్క్ ఈజీగా ఉంటది. హ్మ్. సో, అందుకే అది కాస్ట్‌లీ అయితది. హుహు. మేబీ ఫ్యూచర్ డేటా సెంటర్స్ సముద్రంలోకి తీసుకెళ్ళి సముద్రంలో టెంపరేచర్ తక్కువ ఉంటది కొంచెం కిందికెళ్తే. హ్మ్. అట్లా సమ్ వే ఇన్ బిట్వీన్ అంటే పూర్తిగా బాటమ్ గాకుండా, టాప్ గాకుండా హ్యాంగింగ్ లాగా డేటా సెంటర్‌లను సముద్రంలోనే పెడితే కూడా మంచి మాట ఓహ్! లాజికల్‌గా. ఓకే. అక్కడున్న వేవ్ యాక్షన్ గానీ, లేదా టెంపరేచర్ డిఫరెన్స్ తోటి కూడా పవర్ జనరేట్ చేయొచ్చు సముద్రంలో. హ్మ్. హ్మ్. ఈ ఫ్యూచరిస్టిక్. హ్మ్. సో, అలాంటివి చేస్తే కొంచెం బెటర్. కానీ మనుషులు ఇంకేందంటే సముద్రంలోకి వెళ్ళేది అంత ఎక్స్‌ప్లోర్ చేయలే. ఇంకా హ్మ్. భూమి మీదనే మొత్తం అన్ని పనులు చేస్తుర్రు. ఇనీషియల్ స్టేజెస్. లైక్ పాలిమెటాలిక్ నోడ్యూల్స్ అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్. ఈవెన్ మనకిప్పుడు బ్యాటరీలు, ఈవీలకు ఇవన్నిటి కావాలిగా వెహికల్‌లకు. హ్మ్. హ్మ్. సో, అవన్నీ కూడా సముద్రంలో దొరుకుతాయి. హ్మ్. ఆల్రెడీ ఎక్స్‌ప్లోరేషన్స్ అయితున్నాయి. ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ఇవన్నీ ఉన్నాయి కొన్ని రూల్స్. సో, ఐ థింక్ అట్లా వెళ్ళినప్పుడు మీరన్న ఆల్టర్‌నేటివ్స్ వస్తాయి. అప్పుడు మనుషులు కూడా సముద్రం కింద ఎందుకంటే మీద ఉంటే ఏందంటే ఇప్పుడు సైక్లోన్‌లొచ్చినా, సునామీలొచ్చినా మీదున్నోళ్ళకి ఎఫెక్ట్ అయితది. హ్మ్. కొంచెం వేవ్ యాక్షన్ దీని కిందికి వెళ్ళామనుకోండి, బట్ అక్కడ లీక్ ప్రూఫ్ ఉండాలి హ్మ్. పరిస్థితి. సో, అప్పుడు కంటిన్యూస్‌గా ఇలాంటివి మనం కొన్ని సిస్టమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అక్కడున్న ఎనర్జీ గానీ, టెంపరేచర్ అడ్వాంటేజ్ కానీ హ్మ్. అవన్నీ చేసుకోవచ్చు.